ఎలా మనము దేవుణ్ణి మహిమపరచగలం, ఆయన చేత దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలం అన్న విషయాలు కొన్ని ఈరోజు మరి మీతో నేను పంచుకుంటున్నాను. గమనించండి. ఆత్మ సంబంధమైన బలులు ఏంటి చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎందుకు శరీరాన్ని ఆయన పరిశుద్ధంగాను అనుకూలంగాను ఆయనకి ఇష్టమైనటువంటి దానిగాను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి అంటున్నాడంటే, ఇదిగో ఈ దేహం అనే గుడారములో ఆయన నివసించాలని కోరుతా ఉన్నాడు. ఈ దేహం అనేటువంటి గుడారములో ఆయన స్థిర నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అక్కడ మరి మీ దేహము దేవుని ఆలయమని ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత చక్కని మాటను చూడండి. మన దేహమట ఆయన ఆలయమట. మరి ఆ ఆలయములో ఆయన నివసించాలని కోరుతున్నాడట. మరి 4 గోడలు కట్టినటువంటి మరి ఆ యొక్క నిర్జీవమైనటువంటి రాళ్లతో కట్టినటువంటి మందిరాలతో కాదు, ఇదిగో మీరే సజీవమైన రాళ్ళు. ఆ సజీవమైనటువంటి రాళ్లలో నేను జీవించాలని నివసించాలని ఆశ కలిగి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి మన దేహాన్ని దేవుడు మరి తన యొక్క ఆలయము చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి మనము మన ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఒక ఆలయము అంటే దాన్ని ఎంత పరిశుద్ధంగా చూస్తాం, ఎంత పవిత్రంగా చూస్తాం, ఎంత జాగ్రత్తగా, అసలు అక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి తప్పుడు పనులు జరగకుండా జాగ్రత్తగా, ఏదైనా చేస్తే నాకేదైనా ప్రాబ్లం అవుతుందేమో, నాకేదైనా సమస్య వస్తుందేమో అని భయం, వణుకు కలిగి మనము జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఆలయాన్ని అంత పవిత్రంగా చూసుకోవాలి అంటే నిజంగా మరి చాలా భయము, భక్తి ఉండాలి. ఒక ఆలయంలోనికి మనం అడుగు పెడుతున్నామంటే నిజంగా మన జీవితాల్లో ఎంతో భయము, భక్తి ఉంటుంది. అలాగే మన యొక్క శరీరాన్ని కూడా తన ఆలయంతో పోల్చుకుంటా ఉన్నాడు. మరి ఈ ఆలయము దేవునికి నివాస స్థలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అది పరిశుద్ధంగా ఉండాలి, అది పవిత్రంగా ఉండాలి, అది దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆ అనుకూలంగా ఎప్పుడైతే దేవునికి ఈ శరీరము చక్కగా కనబడుతుందో అప్పుడు మాత్రమే దేవుడు మనలో స్థిర నివాసం చేస్తాడు. అందుకే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎప్పుడైతే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన హృదయంలోనికి ఎటువంటి దేవునికి అయిష్టమైన అవిధేయకరమైనటువంటి వాటిని లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడతామో అప్పుడే దేవుడు మనలో స్థిర నివాసం చేస్తాడు. ఎందుకంటే మరి ప్రభువు చెప్పాడు, ఇదిగో బయట నుండి ఏవైతే మనం తీసుకుంటున్నామో మరి అవి మనుషుని అపవిత్రపరచవు, కానీ ఇదిగో మనుషుని లోపల నుండి ఏవైతే బయటికి వస్తాయో అవి మనుషుని అపవిత్రపరుస్తాయి. మరి అవి చాలా ఉన్నాయి, శరీర కార్యాలు. మరి గలతీయులకు రాసిన పత్రికలో చాలా విషయాలు అందులో వ్రాస్తాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని 5వ అధ్యాయంలో శరీర కార్యాల గురించి వ్రాస్తాడు. అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శరీర కార్యాలు మనలో నుండి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి ఇదిగో ఈ శరీరములో దేవుడు మరి తన ఆలయముగా తాను మార్చుకోలేక, మనలో నివాసము చేయలేక, ఉండలేక మరి ఆయన మన నుండి దూరం అవుతున్నాడు. మరి ఆయన మన నుండి దూరం అయ్యాడు అంటే మనకు దీవెనలు ఉంటాయా? ఆశీర్వాదాలు వస్తాయా? నో, ఎప్పటికీ రావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నీ జీవితంలో ఇంకా కష్టాలు ఎక్కువవుతాయి, నష్టాలు ఎక్కువవుతాయి, బాధలు ఎక్కువవుతాయి. ఎందుకంటే యెహోవాను గాక వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుని కాక, నిజ దేవుని కాక, సజీవుడైనటువంటి దేవుని కాక వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయని బైబిల్లో రాయబడింది. అది నా మాట కాదు. మీకేమో పొద్దున్నే ఏదో దేవుని యొక్క దీవెనలు ప్రకటిస్తాను అని చెప్పి అన్ని దేవుని యొక్క నష్టాలు ఏవైతే పెడతాడో అవి చెప్తున్నాడే అని అనుకోవద్దు. నేను మీకు
ఇదిగో మేలు కలిగేటువంటి జీవితం, దేవుని ద్వారా దీవెనలు కలిగేటువంటి సూత్రాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ శరీరము మరి ఆయనకు అనుకూలంగా కావాలి, పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మారాలి. అంటే నువ్వు చేయవలసినది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి. అనగా మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. మిమ్మల్ని అపవిత్రపరిచేటువంటి ఏవైనా సరే మీ దరిదాపుల్లోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది దేవునికి ఇష్టమైన పని. ఇది ఆయనకు ఇంపైనటువంటి సువాసనగా మారేటువంటి ఒక బలి, ఇంపైన సువాసనగా మారేటువంటి ఒక అద్భుతమైన బలి. నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకోవటం, అది కూడా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఆయన నివసించటానికి యోగ్యంగా, ఒక దేవునికి మహిమకరంగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. నిజంగా మొట్టమొదటిగా మన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మన శరీరమే. మన శరీరమే మనలో నుండి తన యొక్క మరి భయంకరమైనటువంటి దేవునికి అవిధేయత పూర్వకమైనటువంటి పాపములను చేస్తూ, అతిక్రమాలను చేస్తూ దేవునికి దూరంగా చేస్తుంది. అందుకే ఈ శరీరాన్ని మనము కాపాడుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అందుకే పౌలు గారు అంత గట్టిగా, ఎంతో చక్కగా ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఎంతో ఒక కాన్ఫిడెన్స్గా, అంటే ఎంత పరిశుద్ధంగా జీవించు ఉంటే ఆ మాట చెప్పగలడు చెప్పండి. తన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నాడు కాబట్టే అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సాక్షిగా నిలబడ్డాడు. అందుకే ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, నా పరుగు తుదముట్టించి తిని. ఎవరు చెప్పగలరండి ఇంత గొప్ప మాటలు? ఎవరు చెప్పగలరండి గుండె మీద చేసుకుని నేను పరిశుద్ధంగా జీవించాను, క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఈరోజు మరి గుండె మీద చేయి పెట్టి చెప్పుకోగలవా? ఈరోజు నేను నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? చాలామంది నేను దీవించబడలేకపోతున్నాను, నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, చాలా నష్టపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, అన్నీ నాకే శ్రమలు వస్తున్నాయి, అన్నీ నాకే ఇబ్బందులు వస్తున్నాయి, అయ్యో నాకే రావాలా ఈ శ్రమ అని బాధపడుతున్నావు కదా. మరి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? ముందుగా ఇది చేయాలి. కండిషన్ అప్లై. నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఒక కండిషన్ తర్వాతనే, ఒక ఆజ్ఞ తర్వాతనే కింద వాగ్దానం రాస్తాడు. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఈ లోకంలో కూడా నీకు ఒక వస్తువు కావాలి అంటే ఒక వస్తువు ఉచితమని పేపర్లో ప్రకటన చేస్తారు. ఇదిగో వాషింగ్ మిషన్ తీసుకుంటే ఐరన్ బాక్స్ ఫ్రీ కదా, కింద రాస్తాడు షరతులు వర్తిస్తాయి, కండిషన్ అప్లై. మేము చెప్పింది చేస్తేనే మీకు ఇదిగో ఈ వాషింగ్ మిషన్ కొంటే ఈ ఐరన్ బాక్స్ ఫ్రీ ఇస్తాం. మరి ఈ లోకంలో ఉన్న ప్రజలే ఆ విధంగా ఉంటే దేవుడు మరి నీకు ఆ యొక్క కండిషన్ తర్వాత, మరి ఆ యొక్క ఆజ్ఞ తర్వాత వాగ్దానము ఇవ్వడా? ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిదిగా మనము మన శరీరాన్ని దేవునికి అనుకూలంగా మార్చాలి, దేవునికి పరిశుద్ధంగా మార్చాలి, ఆయన మనలో ఉండటానికి అనుకూలంగా మార్చాలి. అప్పుడే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.